తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటనలో బిజీగా ఉన్నారు. ఈ పర్యటనలో ఆయన పలు కీలకమైన రాజకీయ న్యాయ సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రధానంగా రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశంపై న్యాయ నిపుణులతో చర్చలు జరపాలని సీఎం భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే అంశంపై న్యాయపరమైన స్పష్టత పొందేందుకు సీఎం రేవంత్ తో పాటు పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటించడం ఆసక్తికర పరిణామమనే చెప్పాలి. బీసీ రిజర్వేషన్ అంశం సున్నితమైందిగా మారింది. ఇప్పటికే దీనిపై పలు చర్చలు జరిగి ప్రతిపక్షాలు కూడా తమ అభిప్రాయాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరపున సమగ్రంగా వాదించేందుకు న్యాయ నిపుణుల సలహాలు పొందాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, స్పందన, ఈ రోజు మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పయనమయ్యారు. అయితే రేపు ఇటు న్యాయ నిపుణులతో ఆయన సమావేశం కానున్నారు. ఇప్పటికే ఇటు బీసీలకు 40% అంశంపై కూడా ఇప్పటికే ఇటు రాష్ట్రపతి వద్ద కూడా ఆ దస్తం కూడా పెండింగ్ లో ఉంది. ఇప్పటికే ఇటు తెలంగాణ అసెంబ్లీలో కూడా బిల్లు కూడా పాస్ చేసి పంపించడం జరిగింది. ఇక మరోవైపు ఇటు ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. 2018 పంచాయతీ చట్టాన్ని కూడా సవరణ చేసి కేబినెట్ ఆమోదంతో ఒక ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. ఆ దస్తం కూడా ఇక్కడ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉంది. గవర్నర్ కూడా కేంద్ర హోంశాఖ కూడా న్యాయ సలహాల కోసం కూడా పంపించడం జరిగింది. కాబట్టి మరి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. బీసీలకు 40% రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతనే స్థానిక సంస్థలకు ఎన్నికలు కూడా పోతామని చెప్పారు. మరి అనుకున్నట్టుగానే బీసీలకు 40% రిజర్వేషన్ల అంశం కూడా మరి ప్రజెంట్ కేంద్ర పరిధిలో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇటు బీసీలకు సంబంధించి 40% రిజర్వేషన్ అంశం పక్షి బిల్లు కూడా చేశారు. అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ చేయాల్సిందల్లా చేసింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు కామారెడ్డి డిక్లరేషన్ లో భాగంగా రాహుల్ గాంధీ ఏదైతే హామీ ఇచ్చారో బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తాం, ఇటు స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో కూడా బీసీలకు 40% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. మరి అనుకున్నట్టుగా ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ పార్లమెంట్ లో కూడా ఈ బిల్లు తీర్మానం కూడా చేయాల్సి ఉంటది. మరి 2/3 మెజార్టీ కూడా అవసరం పడుతుంది. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మరి ఎప్పుడు నిర్వహించడానికి కూడా కొంతవరకు సందిగ్ధం నెలకొని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 వరకు మాత్రమే గడువు కూడా విధించింది. మరి ఈ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా చెప్పారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే మరి ఇటు గవర్నమెంట్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలకు నిర్వహించేది కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ మరి బీసీలకు 40% రిజర్వేషన్లు అమలైన తర్వాతనే చేస్తామని కూడా చెప్పారు. మొన్న గాంధీ భవన్ లో జరిగినటువంటి పిఎస్సీ మీటింగ్ లో కూడా మరి అందరూ ఇటు మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి చర్చించి ఒక న్యాయ నిపుణుల కమిటీ కూడా వేశారు. కేబినెట్ సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఆ కమిటీ కూడా నిన్న భేటీ అయింది. ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో ఇటు మంత్రి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ఇటు కొంతమంది న్యాయ నిపుణులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడి మరి దీనిపై ఏ రకంగా ముందుకెళ్లాలనిపై కూడా న్యాయ సలహాలు కూడా తీసుకుంటారు. మరి సుప్రీంకోర్టులో కూడా బీసీలకు 40% రిజర్వేషన్లకు సంబంధించి మరి బిల్లు కూడా ప్రజెంట్ రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. అదేవిధంగా ఈ గవర్నర్ ఆర్డినెన్స్ కూడా పెండింగ్ లో పడింది. కాబట్టి మరి సుప్రీంకోర్టు వెళ్లి మరి ముందుకెళ్లి సవాల్ చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇటు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తరఫున సమగ్రంగా వాదించేందుకు న్యాయ నిపుణుల సలహా పొందాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు ఢిల్లీ టూర్ కూడా వెళ్లడం జరిగింది. మరి అక్కడ న్యాయ నిపుణులతో చర్చిస్తారు. చర్చించిన తర్వాత మరి సుప్రీంకోర్టులో కేసు చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. ఎందుకంటే రాష్ట్రపతి వద్ద ఉన్నటువంటి బిల్లు కూడా 3 నెలల్లో పూర్తి చేయాలని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక తీర్పును కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి బీసీలకు 40% అంశం కూడా మరి పార్లమెంట్ లో తీర్మానం చేయాల్సిన కూడా మొన్ననే మనం చూస్తాం. ఇటు పార్లమెంట్ సమావేశాలు కూడా ముగిస్తాయి, కానీ తీర్మానం కూడా పెట్టలేదు అక్కడ. కాబట్టి ఇక్కడ 2/3 మెజార్టీ కావాలి. మరి ప్రజెంట్ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉండడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. మరి ఇక్కడ ఇండియా కూటమికి సంబంధించిన మద్దతుదారులు కూడా మరి చాలా వరకు కూడా సపోర్ట్ చేసినప్పటికీ మరి బీసీలంతా కూడా అందరూ ఏకంగా అవ్వాల్సిన సమయం వచ్చింది. మరి బీసీలకు 40% రిజర్వేషన్ల అమలు కోసం అందరూ కూడా కలిసికట్టుగా రావాలని కూడా అన్ని పార్టీలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కోరడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో మనం చూస్తాం ఇటు ఢిల్లీలో కూడా బీసీల మహాధరణ కూడా చేశారు. మరి ఇండియా కూటమికి సంబంధించి నేతలందరూ కూడా ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు, మద్దతు కూడా తెలపడం జరిగింది.
అయితే ఇటు ఎన్డీఏ కూటమి మాత్రం ఈ విషయంపై కూడా ఏ రకమైన స్పందన లేదు. కాబట్టి ఈ విషయంలో మాత్రం మరి సుప్రీంకోర్టులోనే తెలుసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే న్యాయ నిపుణుల కమిటీ కోసం వారి సూచనలు సలహాలు తీసుకుని మరి ఏ రకంగా ముందుకెళ్ళాలి. ఎందుకంటే సడన్ గా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకవేళ రైట్ ఉన్నప్పటికీ ఆ బీసీలకు 40% రిజర్వేషన్ అంశంలో మరి ఎవరైనా కోర్టుకు వెళ్తే మాత్రం మళ్ళీ పెండింగ్ లో పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఆటంకాలు కూడా సాల్వ్ చేసుకొని ముందుకెళ్ళాలంటే మాత్రం ఇటు సుప్రీంకోర్టు సంబంధించిన న్యాయవాదులు కానీ న్యాయ కోవిదులు కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రకంగా ముందుకెళ్ళినప్పుడు మరి 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ చేయడం, అదేవిధంగా ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అధికారులు ఉన్నప్పటికీ ఇటు బీసీలకు 40% అంశం విషయంలో మాత్రం మరి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్రం నుంచి అప్రూవ్ వస్తేనే మరి పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించే కాదు, అంటే ఇటు సర్పంచ్ గాని జెడ్పీటీసీ ఎంపీటీసీ సంబంధించే కాదు, రాబోయే ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మాత్రం బీసీలకు 40% రిజర్వేషన్ కల్పించాలంటే మాత్రం తప్పకుండా కేంద్రం నుంచి తీర్మానం చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీర్మానం చేయాల్సి ఉంటుంది. పార్లమెంట్ లో కూడా 2/3 మెజార్టీ కూడా రావాల్సి ఉంటుంది. కాబట్టి మరి వీటి కోసమే ఇప్పటికే తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఫైట్ చేస్తుంది. మరి ఈ విషయంలో మాత్రం కేంద్ర ప్రభుత్వమే మరి బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై కూడా మోగాలంటూ పెడుతుంది. అది కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరోపణలు కూడా చేస్తారు. ఈ నేపథ్యంలో మరి ఈ విషయంలో మరి ఏ రకంగా ముందుకెళ్దాం, మరి సుప్రీంకోర్టులో తమ వాదాలు బలంగా వినిపించాలి. వినిపించిన తర్వాత మరి అఫీషియల్ గా రాష్ట్రపతి నుంచి అప్రూవ్ తీసుకోవాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తుంది. మరి ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. వెళ్లి అక్కడ న్యాయ నిపుణులు అందరూ కూడా సంప్రదించి మరి బీసీలకు 40%. ఢిల్లీలో రేవంత్ తో పాటు ఎవరెవరు ఉన్నారు సతీష్? ఇంకా ఎవరెవరి నేతలు ఢిల్లీకి బయలుదేరారు? సీఎం రేవంత్ రెడ్డితో పాటు కీలక నేతలు అంతా కూడా ఢిల్లీ వెళ్లారు. దీనికి సంబంధించి కూడా ఇంకా అఫీషియల్ గా రావాల్సిన అవసరం అవుతుంది. మన ప్రజెంట్ అయితే మాత్రం రేపు అఫీషియల్ గా సీఎం రేవంత్ రెడ్డి న్యాయ నిపుణులు కూడా సంప్రదిస్తారు. సంప్రదించిన తర్వాత ఇటు మరి ఏ రకంగా ముందుకెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేయాలా లేకపోతే దీనికి సంబంధించి ఎలా ప్రాసెస్ ముందుకెళ్లడంపై కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి బీసీల రిజర్వేషన్ల అంశం కూడా సున్నితమైనదిగా మారింది కాబట్టి మరి ఇప్పటికే దీనిపై పలు చర్చలు కూడా జరిగి ప్రతిపక్షాలు కూడా తమ అభిప్రాయం కూడా వెల్లడించిన నేపథ్యంలో మరి సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం తమ సమగ్రంగా విచారణ కూడా వాదించేది కూడా సలహాలు కూడా సూచనలు కూడా తీసుకునేది కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారు. కాబట్టి మరి అక్కడ న్యాయ నిపుణులతో భేటీ అయిన తర్వాత దానిపై కూడా మరి ఏ రకంగా ముందుకెళ్ళడంపై కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొంతవరకు ఆసక్తిగా అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. స్పందన అంటే సతీష్ ఈసారి చర్చల తర్వాత ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? తప్పకుండా, ఎందుకంటే ఇప్పటికే ఇటు ఈ నెల 28 లోపు కమిటీ రిపోర్ట్ కూడా ఇస్తుంది. ఇటు కేబినెట్ సబ్ కమిటీతో పాటు న్యాయ నిపుణుల కమిటీ కూడా వేయడం జరిగింది. కాబట్టి ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈ నెల 29న కూడా తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కూడా కేబినెట్ భేటీ ఉంది. కాబట్టి ఆ భేటీ తర్వాత మరి ఏ రోజు స్థానిక సంస్థలకు వెళ్దామని కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు పంచాయతీరాజ్ సంబంధించిన శాఖల అధికారులకు కలెక్టర్లకు కూడా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఏ క్షణాన్ని కూడా నోటిఫికేషన్ వెలువడుస్తామని కూడా, ఎందుకంటే హైకోర్టు కూడా సెప్టెంబర్ 30 వరకే గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలి, ఇటు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పారు. కాబట్టి మరి ఆ రకంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులేస్తున్నప్పటికీ మరి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి కొంతవరకు మొఖాలంటుగా మారిందని చెప్పుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుంది. ఈ దాదాపు ఈ 1 వీక్ లో మాత్రం స్పెషల్ కేసుగా తీసుకుని వాదనలు వినిపించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మేబీ ఈ నెల 29న కేబినెట్ భేటీ ఉంది కాబట్టి ఆ భేటీలో చర్చించిన తర్వాత మరి నెక్స్ట్ మంత్ అంటే సెప్టెంబర్ 1st వీక్ లో నోటిఫికేషన్ వెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే అధికార యంత్రాంగాన్ని ఇటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా తన మేర పని అయితే కొనసాగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఎలక్షన్ సంబంధించి ఓటర్ లిస్టులు కానీ అదేవిధంగా బూత్లకు సంబంధించి కానీ బ్యాలెట్ పేపర్స్ కానీ అన్ని కూడా ప్రిపరేషన్ కూడా ఒకవైపు ఎన్నికల కమిషన్ తన పని తాను చేసుకోబోతుంది. ఒకవైపు పంచాయతీరాజ్ శాఖ కూడా అధికారులు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. మరి గ్రౌండ్ లెవెల్లో ఇటు ఎన్నికలకు మాత్రం ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా సిద్ధం అవుతుంది. కాబట్టి మరి ఇక్కడ అఫీషియల్ గా వచ్చేందుకు మాత్రం ఈ నెల 29న ఒక డైడ్ లైన్ గా పెట్టుకోవాలని చెప్పుకోవచ్చు. ఈ నెల 29న మరి కేబినెట్ భేటీలో కూడా చర్చించి మరి ఏ రకంగా ముందుకెళ్లాలి, మరి పార్టీ పరంగా బీసీలకు 40% రిజర్వేషన్ ఇచ్చేయాలా లేదంటే మరి అఫీషియల్ గా రాష్ట్రపతి ఆమోదం వచ్చే వరకు ఆగాలనిపై కూడా ఆ రోజు క్లారిటీ తీసుకుని ఈ యొక్క బీసీలకు 40% రిజర్వేషన్ల అంశంపై కూడా ముందుకెళ్లే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ రోజు అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పలువురు నాయక విధులు కూడా కలుస్తారు. వారి సంప్రదింపులు చేస్తారు. చేసిన తర్వాత వారి సలహాలు సూచనల ప్రకారం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ బీసీలకు 40% రిజర్వేషన్ అంశంపై కూడా ముందుకెళ్లే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్.